ఇక నిన్న కీలకంగా మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాల గ్రూపు మరి గురుకుల టీచర్ సంబంధించిన నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో అందజేయడం జరిగింది. దానికి సంబంధించి ఆయన మాట్లాడుతూ హరీష్ ఔరంగజేబుగా మారు అంటూ ఆయన నిన్న చాలా కీలకంగా వ్యవహరించినట్టుగా మాట్లాడినట్టుగా మనకి తెలుస్తుంది. ముఖ్యంగా అలా అయితేనే నీకు అధికారం దక్కే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ను ఎదుర్కోవడం బీఆర్ఎస్ తరం కాదు, ఎవరు వస్తారో రమ్మండి అంటూ తేలుస్తా అంటూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి మళ్ళొకసారి హరీష్ రావుపై అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులపై విరుచుకుపడినట్టుగా మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా హరీష్ రావు మొన్న అంటే నాకు అవకాశం ఇస్తే నేను నీటిపారుదల శాఖ కాదు అన్ని రకాలుగా రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాను, ముఖ్యంగా నన్ను సీఎం చేయండి అంటూ మీరు తప్పుకొని నన్ను సీఎం చేయండి, నేను అన్ని డెవలప్ చేసి చూపిస్తానని చెప్పేసి మొన్న మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలకి కౌంటర్గా నిన్న ఇక ఎల్బీ స్టేడియంలో ఆయన మన గురుకుల టీచర్స్కి అపాయింట్మెంట్ పత్రాలు ఇస్తూ ఆ సందర్భంగా మాట్లాడడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా ఇంకొక కీలకంగా 70 రోజుల్లోనే 25,000 ఉద్యోగాలు మేము భర్తీ చేయడం జరిగింది అంటూ కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వారు ముఖ్యంగా ఇవి మీరు ఇచ్చే నియామక పత్రాలన్నీ కూడా మా హయాంలోనే ఎగ్జామ్స్ నిర్వహించాం, మా హయాంలోనే అన్నీ పూర్తి అయిపోయినాయి, జస్ట్ ఇప్పుడు మీరు అపాయింట్మెంట్ లెటర్ మాత్రమే మీ హయాంలో ఇస్తున్నారు, ఇవి మీ ఖాతాలోకి రావు అంటూ కూడా వారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్, త్వరలోనే గ్రూప్ 1 అలాగే మెగా డిఎస్సి కూడా నోటిఫికేషన్ వేస్తామని చెప్పడం కూడా జరిగింది. అలాగే 2,000 మంది ఉపాధ్యాయులకు అపాయింట్మెంట్ ఆర్డర్. ఇక ముఖ్యంగా అధికారం కోసం తండ్రిని సోదరుని వెన్నుపోటు పొడిచిన ఔరంగజేబుగా వ్యవహరిస్తేనే హరీష్ రావుకు అధికారం దక్కే ఛాన్స్ ఉండదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో 2,000 మంది ఉపాధ్యాయులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ పంపిణీ చేసిన సందర్భంగా మాట్లాడిన ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపై ఫైర్ అయ్యారు. త్వరలోనే మెగా డిఎస్సి కూడా నిర్వహిస్తామని చెప్పినట్టుగా మనకైతే తెలియవస్తుంది. ఇక అది ముఖ్యంగా రేవంత్ రెడ్డి టీం అయితే జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది అన్నట్టుగా కూడా మనకైతే తెలియవస్తుంది. వారు నిజంగానే మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే, వారు అన్ని సభలలో చెప్పిన విధంగానే ఈ ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీకి వారైతే కంకణం కట్టుకున్నారు. ముఖ్యంగా మొన్ననే కొత్తగా టీఎస్పీఎస్సీ టీంని కూడా కొత్త రథసారథిని కొత్త టీంని కూడా ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఇక వారు వెనువెంటనే నెక్స్ట్ మంత్ నుంచి నోటిఫికేషన్స్ వేస్తూ ముఖ్యంగా పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన విషయం చాలా స్పీడప్గా అవుతుందన్నట్టు కూడా మనకైతే కొన్ని విషయాలు అయితే మనకు తెలియవస్తున్నాయి. ఇక ఇది ముఖ్యంగా